हैदराबाद सिटी पुलिस कमिश्नर वीसी सज्जनार ने फूड मिलावट के खिलाफ कार्रवाई करने वाले अहदेदारों की तारीफ करते हुए कहा कि अवामी सेहत का तहफ़्फ़ुज़ हुकूमत की अव्वलीन तरजीह है। उन्होंने हेल्दी हैदराबाद सेफ हैदराबाद के अज़्म को दोहराया। उन्होंने ख़बरदार किया कि मिलावट शुदा खुराक एक संगीन ख़तरा है जो इंसानी सेहत को मुतासर करती है, उम्र को कम करती है और नई बीमारियों को जन्म देती है। अवाम को चाहिए कि वह ऐसे खाने पीने की अशिया के मियार और इनके ज़राए के बारे में मुहतात रहें। कमिश्नर ने मज़ीद कहा कि ईट राइट बी हेल्थ के पैगाम के साथ एक मिलावट से पाक माशरे के क़याम के लिए मुहिम जारी रहेगी और इस सिलसिले में सख्त इक़दाम किए जाएंगे। గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఈ ఒక హెచ్ ఫాస్ట్ కార్యాలయానికి రావడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో మీరందరూ కూడా బాగా కృషి చేశారు. టాస్క్ ఫోర్స్ మీరందరూ కూడా హెచ్ ఫాస్ట్ ఆఫీసర్స్ మీ యొక్క ఆఫీసర్స్ నేతృత్వంలో మంచి పని చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఇవ్వడానికి వాళ్ళు కొన్ని సంవత్సరం కూడా వాళ్ళు జీవనం కూడా పెంచడానికి మీరందరూ కూడా అదేవిధంగా ఒక ఆరోగ్య హైదరాబాదు సురక్షిత హైదరాబాద్ ఒక నినాదంతో మీరందరూ కూడా పనిచేస్తున్నారు. సో అందుకు మీరందరూ కూడా నా తరఫు నుంచి సిటీ పోలీస్ తరఫున కూడా పేరు అభినందిస్తున్నాను. చాలా తక్కువ టైంలో ప్రజల నుంచి చాలా బాగా స్పందన వచ్చింది. ఈ అడల్ట్రేషన్ అనేది చాలా సంవత్సరం నుంచి నడుస్తుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు ఇట్లాంటి పైన చాలా కృషి చేయడం జరిగింది. దానికి మొత్తము అడ్డ హైదరాబాద్ అని చెప్పి తేలడం జరిగింది. అప్పుడు కూడా వచ్చి ఇక్కడ ఫేక్ సోప్స్, ఫేక్ విక్స్, ఫేక్ అమృతాంజని ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ అట్లానే కొన్ని ఈటరీ వస్తువులు కూడా బాగా అయ్యేది. బట్ మనం అక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ కొంత మనం పట్టుకోవడం జరిగింది. కానీ బట్ ఒక సిస్టమేటిక్ అప్రోచ్గా చేయడానికి మనం ఒక ప్లాన్ చేశాను. బట్ అప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ రావడంతో ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పి అనిపించి ఈ ఒక హెచ్ ఫాస్ట్ని మనము స్టార్ట్ చేయాలి. ప్రజలకు ఒక మంచి మనం మెరుగైన ఆరోగ్యం ఇవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే మన ఆయుష్యాన్నే మనము తగ్గించుకుంటున్నాం. బికాజ్ మనకు తెలుసో తెలియకుండానే మనము ఇలాంటి కల్తీ పదార్థాన్ని మనము సేవిస్తున్నాను. మనం కాకుండా మన పిల్లలు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, సమాజం అంతా దీంతో చాలా నష్టం జరగడం జరుగుతుంది. బట్ డెఫినెట్లీ ఈ ఒక్క ఇనిషియేటివ్ అనేది చాలా అంటే ప్రజలు కూడా ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ప్రజలు కూడా ఇప్పుడు వాళ్ళ ప్లేట్లో ఏం పెడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తున్నారు అనేది కొంచెం అవగాహన వచ్చింది. అందుకు ఈ మధ్యలో కూడా ఈ ప్రజాపాలన ఈ ఒక 99 days యాక్షన్ ప్లాన్లు కూడా ఇది ఈట్ రైట్ బీ హెల్తీ అనే ఒక నినాదంతో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కాకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏమంటే ఫుడ్ పైన ఇంత అరాజకత జరుగుతుందా, మనం ఇంత ఫుడ్ తింటున్నాం. ఈరోజు ఏ ఫుడ్ స్టాల్స్ పోండి, రెస్టారెంట్స్ పోండి, ఏ హోటల్ పోయినా ఫుల్ ఉంటుంది. అట్లానే ఒకవైపు కూడా ఈరోజు ఎక్కడ గల్లీ హాస్పిటల్స్ అయింది. ఎందుకు అయింది? మనకు తినే ఆహారం మంచి లేదు. దానివల్లనే రకరకాల ఈరోజు కొన్ని డిసీజ్, మనకు తెలియని డిసీజ్ ఈరోజు వచ్చినావు. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఈటింగ్ అడల్టరేటెడ్ ఫుడ్, కల్తీగా. సో అందుకు ఇది ఒక చాలా పెద్ద ఇనిషియేటివ్. సో మన లక్ష్యము మంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మంచి ఉండాలి. సో ఈ ఫుడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. మీరందరూ కూడా ఇది సక్సెస్ చేశారు. ఇంకా ముందు కూడా సక్సెస్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ వైభవ్కి, ఎడిషనల్ డీసీపీ శ్రీనివాస్కి, అందరూ కూడా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్కి మీ అందరూ కూడా నేను పేరు అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.